ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అప్రూవర్గా మారే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆమె జైల్లో ఉండి 100 రోజులు దాటింది. జైల్లో మగ్గిపోవాల్సి రావడంతో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తీరుపైన ఆమె ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తున్నారు. తన పిల్లలకు దూరంగా ఉండాల్సి రావడం, పైగా ఎవరూ పట్టించుకోకపోవడం ఆవిడలో బాధ కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. తన తండ్రి కేసీఆర్ కూడా ఇప్పటివరకు కవితను పరామర్శించలేదు. దీంతో ఆమె మరింత మానసికంగా ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ తీహార్కు 2 సార్లు వెళ్లి కలిశారు. రీసెంట్గా హరీష్ రావు కవితను జైల్లో కలిసి నచ్చజెప్పారు. ఇప్పట్లో బెయిల్ రావడం డౌటే అని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అప్రూవర్గా మారితే వెంటనే బెయిల్ రావచ్చన్న వాదన వినిపిస్తోంది. దాంతో బెయిల్ కోసం కవిత అప్రూవర్గా మారొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి. శివ, ఒక్కవేళ కవిత అప్రూవర్గా మారే అవకాశం ఉంటే నిజంగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం అవుతుంది. అప్రూవర్గా మారితే పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశం కనపడుతుంది? అంటే అటు ఆమెకి ఫేవర్గా కావచ్చు, కేసు అప్డేట్కి సంబంధించి కావచ్చు. రైట్ చక్రి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మనీ లాండరింగ్ కేసు కానీ సిబిఐ కేసులో కూడా అరెస్ట్ అయ్యి దాదాపు 3 నెలల పైగా కావస్తుంది. మార్చి 15న కవితను హైదరాబాద్లో ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ పేరుతో హైదరాబాద్ వచ్చి తన నివాసంలో కవితను విచారించి తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేసి అదే రోజు సాయంత్రం 5:20 అరెస్ట్ చేస్తున్నట్లు కూడా కవితకు వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అక్కడి నుంచి నేరుగా అదే రోజు 15వ రోజు రాత్రి ఢిల్లీ తరలించారు. 11 గంటలకు ఢిల్లీ ఈడీ కార్యాలయం తరలించారు. తర్వాత మరుసటి రోజు అంటే 16వ తేదీన రౌజనీ కోర్టులో 11 గంటల తర్వాత ప్రవేశపెట్టిన తర్వాత ముందు 5 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత మరో 5 రోజుల కస్టడీ ఇచ్చారు. ఈ 10 రోజుల కస్టడీలో కవిత నుంచి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు, కీలక సమాచారం సేకరించాము. కానీ కవిత ఈ 10 రోజుల ఈడీ కస్టడీలో సరిగా సహకరించలేదు విచారణకు అనేది ప్రధానంగా ఈడీ అభియోగాలు నమోదు చేసింది. తర్వాత ఒకవైపు ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీ తరలించిన తర్వాత ఏప్రిల్ 5వ తేదీన కవితను విచారిస్తాము సిబిఐ కేసులో అంటూ కూడా సిబిఐ అధికారులు అప్లికేషన్ పెట్టుకున్నారు. తర్వాత 6వ తేదీన కవితను విచారించిన తర్వాత 11వ తేదీన ఏప్రిల్ 11న అరెస్ట్ చేసి 11వ తేదీన రంజాన్ కావడంతో 12వ తేదీన రౌజనీ కోర్టులో హాజరుపరిచిన తర్వాత 3 రోజుల కవితకు సిబిఐ కస్టడీ విధించారు. ఈ 3 రోజుల కస్టడీలో కూడా కవితను సిబిఐ అధికారులు విచారించిన తర్వాత కవిత సిబిఐ కస్టడీలో విచారణకు సహకరించడం లేదంటూ కూడా సిబిఐ అధికారులు తమ వాదనలు వినిపించారు. తర్వాత మళ్ళీ కస్టడీ ఇవ్వమని కోరిన నేపథ్యంలో వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత కవితకు సిబిఐ కేసులు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించారు. తర్వాత కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 8వ తేదీన ఏప్రిల్ 8న కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును వెలువరించారు. అంటే వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత మధ్యంతర బెయిల్ను కొట్టివేశారు. తర్వాత రెగ్యులర్ బెయిల్పై పిటిషన్ను ఈడీ కేసులో ఏప్రిల్ 16వ తేదీన ఈడీ కేసులో కూడా విచారణ జరిగింది. తర్వాత సిబిఐ కేసులో కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 2 బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు ఏప్రిల్ 23వ తేదీన రౌజనీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును వెలువరించారు. తర్వాత 2 కేసుల్లో కూడా బెయిల్ను కోరుతూ కూడా రౌజనీ కోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగాయి. తర్వాత ప్రజెంట్ తీర్పునైతే రిజర్వ్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో తీర్పు అనేది 2 కేసుల్లో కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు ఈడీ కేసులోను అంటే సిబిఐ కేసులో 2 కేసుల్లో కూడా ప్రజెంట్ తీర్పును రిజర్వ్ చేశారు.